దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లినటువంటి మోకాలను దృఢపరచుడి. గమనించినట్లయితే గనక ప్రభువు సెలవిస్తున్నాడు, సడలినటువంటి నీ చేతులను, అంటే ప్రార్థన చేయకుండానట్లుగా నీకున్నటువంటి పరిస్థితిని, అంత మాత్రం కాకుండా త్రొట్టిల్లినటువంటి మోకాలను, నువ్వు దేవునిలో సరిగ్గా నిలబడకుండానట్లుగా త్రొట్టిల్లినటువంటి మోకాలను నిశ్చయంగా దేవుడు చెప్తున్నాడు, బలపరచండి అనేసి దేవుడు చెప్తున్నాడు. అంటే ప్రార్థనలో బలపడాలి, అంత మాత్రమే కాకుండా విశ్వాసంలో కూడా బలపడాలనేసి దేవాతి దేవుడు కోరుకుంటున్నాడండి. అటు గమనించండి ప్రేమైన దేవుని చిన్నదమా, ఈ దినాన్ని నువ్వు ఏ స్థితిలో బలహీనంగా ఉన్నావు, ఏ విషయంలో నువ్వు సోలిపోయి ఉన్నావు, ఏ విషయంలో నువ్వు చాలా నీరసంగాను బలహీనంగానే మారిపోయావు, ఆ విషయాలలో నువ్వు బలము పొందుకోవాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విషయాలలో నువ్వు మరలా లేవాలనేసి దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్లినటువంటి మోకాలను దృఢపరచుడని. దేవుడి యొక్క మాటను దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. దయతో మీరు కృప చూపించండి, కనికరించండి, సహాయం చేయండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.